సతీష్ గారు మ్యూట్ లో ఉన్నట్టున్నారు, ఒకసారి చెక్ చేయండి ప్లీజ్. ఓకే సార్. యా సతీష్ గారు మీరు ఏం చెప్తారు? ఫ్యాన్ వార్ అయితే గత కొంతకాలంగా విస్తృతంగా జరుగుతున్నటువంటి పరిస్థితి, నందమూరి కుటుంబ విషయంలో కావచ్చు, ముఖ్యంగా బాలకృష్ణ గారి కుటుంబం వ్యవహారంలో కావచ్చు, మీ వ్యవహారంలో కావచ్చు, అలాగే టీడీపీ ఫ్యాన్స్ కూడా కొంత ఎన్టీఆర్ మీద విమర్శలు సోషల్ మీడియా వేదికగా గుప్పిస్తున్నారు. అదే స్థాయిలో మీ ఫ్యాన్స్ అంతా కూడా కౌంటర్లు ఇస్తున్న సిచ్యువేషన్ కూడా మనం చూస్తున్నాం. ఏం జరుగుతుంది? ఎన్టీఆర్ దూరంగా ఉన్నారా, లేదంటే ఎన్టీఆర్ ను దూరం పెట్టారా? ఏం చెప్తారు? ప్యానెల్లో ఉన్న సభ్యులందరికీ మరియు మీ జీ తెలుగు ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం సార్. ఒకటి, మీరు అడిగిన ప్రశ్నలో ఎన్టీఆర్ కుటుంబం ఎప్పుడు కూడా ఎవరిని కూడా దూరం పెట్టలేదు. అందరం కూడా అన్నగారి ఆశయాల కొరకు ప్రతి ఒక్కరు కూడా మేమందరం కూడా పాటుపడుతున్నాం. ఎన్టీఆర్ అభిమానులు కానీ, తెలుగుదేశం పార్టీ అభిమానులు కానీ. కాకపోతే మీరు ఇప్పుడైతే ఏదైతే లక్ష్మీ పార్వతి ఇష్యూ అవి మాట్లాడుతున్నారో దాంట్లో ఏంటంటే, ఇప్పుడు అన్నగారి అర్ధాంగి బసవరామ తారకం గారు ఉన్నప్పుడు ఆమె ఏ రోజు కూడా, అన్నగారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఏ రోజు కూడా బయటకు వచ్చి అసలు కనబడే ఇది కూడా ఉండకపోతుండే ఆమె. కాకపోతే లక్ష్మీ పార్వతి గారు ఏంటంటే, అన్నగారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి దాంట్లో అన్నగారు ఎంబడి నుండి ఆర్డర్లు ఇవ్వడము, అధికారులకు ఆదేశాలు ఇవ్వడం, అట్లాంటి పరిస్థితిని చూసిన తర్వాతనే ఈ పార్టీ ఎక్కడికో వెళ్ళిపోతుందన్న దాంట్లోనే అది చంద్రబాబు నాయుడు గారు పార్టీ బాధ్యతలు తీసుకొని పార్టీని ఈరోజు నడిపించగలుగుతుందంటే చంద్రబాబు నాయుడు ఆ ఉద్దేశంతో ఆయన పార్టీ టేక్ ఓవర్ చేయడం జరిగింది. లక్ష్మీ పార్వతి గారి ఉద్దేశం వేరే విధంగా ఉండే. కాకపోతే ఇప్పుడు మనం ఎన్ని మాట్లాడుకున్నాను కూడా అది వేస్ట్. అది ఆమె ఒక సదుద్దేశంతో ఉంటే ఇంటికే పరిమితం అవుతుండే. అన్నగారికి సేవ చేస్తానని వచ్చినప్పుడు అన్నగారికి సేవ చేసేవాడికే ఆమె పరిమితం అయ్యేది. బయటకు వచ్చి అన్నగారితో పాటు ఉండి అధికారులతో అక్కడికక్కడే వైర్ సెట్లలో ఆదేశాలు ఇవ్వడం, అట్లాంటి కొన్ని పరిస్థితులు చూసిన తర్వాతనే పార్టీని కలకాలం అన్నగారి పేరు చిరస్థాయిగా నిలబడాలంటే అది ఆమె పార్టీని టేక్ ఓవర్ చేసుకుంటే పార్టీ ఇబ్బందులకు గురవుతున్న ఉద్దేశంతో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని మిగతా తెలుగుదేశం పార్టీ శ్రేణులు కానీ పార్టీని ఇచ్చేసి అన్నగారికి ఎప్పుడు కూడా పార్టీ ఇచ్చేది. ఈ రోజు కూడా అన్నగారికి ప్రతి ఏటా కూడా ప్రతి సంవత్సరం ఆయన జన్మదిన వేడుకలు, వర్ధంతి వేడుకలు కూడా ఘనంగా పార్టీ నిర్వహిస్తుంది. ఎందుకంటే అన్నగారి కుటుంబం మధ్యలో కూడా మీరు ఏవైతే అపోహలు ఉన్నాయో అవన్నీ కూడా ఉట్టి మాటలని నేను చెప్పగలుగుతాను సార్. రైట్ ఓకే. మస్తాన్ రావు గారు అందరూ మాట్లాడింది కూడా విన్నారు కదా. మన టాపిక్ కూడా మీకు ఆబ్వియస్లీ అర్థమైపోయి ఉంటుంది. గత కొంతకాలంగా ఇదే చర్చ నడుస్తుంది. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ వ్యవహారంలోనే ప్రతిసారి కూడా జూనియర్ ఎన్టీఆర్, బాలకృష్ణ వీరంతా ఎక్కడికైనా ఏదైనా వేడుకకు హాజరైనా కూడా ఈ రకమైనటువంటి చర్చ నడుస్తుంది. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు హెల్త్ యూనివర్సిటీకి పేరు మార్చినప్పుడు కనీసం జూనియర్ ఎన్టీఆర్ రెస్పాండ్ కాలేదంటూ కూడా టీడీపీ నుంచి కొంత విమర్శలు ఎక్కువగా వచ్చినటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూసినటువంటి పరిస్థితి. ఏంటి కేవలం లోకేష్ కోసమే మొత్తం అందరినీ కూడా దూరం చేస్తున్నారు అంటూ ఇందాక కొద్దిసేపటి క్రితం లక్ష్మీ పార్వతి గారు మాతో మాట్లాడుతూ జీ తెలుగు న్యూస్ తో చెప్పినటువంటి పరిస్థితి. నిజంగా అది వాస్తవం అనుకోవాలా? ప్యానలిస్టులంతా కూడా ఖండిస్తున్నారు కదా ఆ రకమైన సిచ్యువేషన్ లేదని. మీ అబ్జర్వేషన్ ఏంటి? సార్, మీ ప్యానల్లో ఉన్న పెద్దలకు, అదేవిధంగా జీ తెలుగు ప్రేక్షకులకు మీకు నా నమస్కారాలు అండి. అంటే మనం ఎంచుకున్నది జూనియర్ ఎన్టీఆర్. అంటే మనకి ఆంధ్రప్రదేశ్ లో పార్టీ పెట్టిన 9 నెలల్లోనే గిన్నీస్ బుక్ లో కూడా ఎక్కడ, ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఒక పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. దానిలో ఎటువంటి ఇది లేదు. ఎందుకంటే దశాబ్దాలుగా పరిపాలిస్తున్న కాంగ్రెస్ పార్టీని మట్టి గర్పించి తెలుగుదేశాన్ని అనూహ్యంగా ఆయన అధికారంలోకి తెచ్చారు. తేవడంతోనే ఆయన పేద ప్రజల పక్షపాతిగా ఆయన అనుకున్నదే, ఆయన నోట్లో నుంచి ఏదైతే మనసులో అనుకుంటాడో దాన్ని ఒక పథకంగా, కార్యక్రమంగా పేదలకు పనికొచ్చేలాగా చాలా వాటిని సంస్కరణలను కారణం వాటిని రద్దు కావచ్చు, లేదంటే ₹2 కిలో బియ్యం కావచ్చు, ఇంకా అనేక పథకాలు తీసుకొచ్చిన ఘనత ఆయనది. సో ఆయన వారసత్వం మీద ఇప్పుడు మన చర్చ అంతా నడుస్తూ ఉంది. నిజానికి ఏంటంటే, ప్రధానంగా నేను డైరెక్ట్ గా విషయానికి వస్తాను. జూనియర్ ఎన్టీఆర్ అనే వ్యక్తి మొదట్లో ఆయనని ప్రమోట్ చేయడానికి నందమూరి కుటుంబం కొంత వెనకాడిన విషయం వాస్తవం. ఎందుకంటే ఫస్ట్ లో ఆయన ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు ఆయన బాలనటుడిగా ఆయన ఎంకరేజ్ చేసేవాళ్ళు. ఎన్టీ రామారావు గారు హక్కును చేర్చుకొని ఆయన అతన్ని నటన ఇది కానీ బాలనటుడిగా రామాయణంలో కూడా నటించారు. ఎంఎస్ రెడ్డి గారు తీశారు.
రామాయణం. ఆ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ కూడా నటించిన పరిస్థితి ఉంది. సో అప్పటి నుంచి చూసినా అతనిలో కొంత స్పార్క్ ని